హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇది నిన్న పండగ రోజు వ్లాగ్ అండి. ఉదయాన్నే ఉదయం లేచి నేను పనులన్నీ చేసుకున్నాక దేవుడికి ఏం ప్రసాదం చేద్దామా అని, అంటే మామూలుగా పొంగల్లో అవి పెట్టుకుంటారు కదా. కానీ మాకల్లి అంటే మా అమ్మ వాళ్ళ సైడు దేవుడికైతే ఈరోజు ఏయైనా గుగ్గిళ్ళు అంటే మన ఇంట్లో శనగలు, కందులు, ఇంకా పెసర్లు ఇలా ఏ ఉన్నా కానీ వాటిని అయితే ఉడకబెట్టి గుగ్గిళ్ళు చేస్తారు మా అమ్మ వాళ్ళు. కానీ మా ఇంట్లో అంటే కందులు లేవు, శనగలు ఉన్నాయి. కాకపోతే శనగలు నాకు ముందు రోజు నైట్ నానేయాలంట, అస్సలు గుర్తులేదు. అంటే తెలియదు అనమాట గుగ్గిలు చేసుకోవాలని. అందుకని చెప్పేసి నేనైతే నానేయలేదండి. ఇంకా సరేలే కుక్కర్లో వేద్దాం అని చెప్పేసి వాటిని కడిగి కొన్ని, అంటే మరీ ఎక్కువ వేయలేదు. ఎందుకంటే దేవుడికి చేసిన తినేది మనమే కదా, అందుకని కొంచెమే చేశాను. ఎందుకంటే ఉడకబెట్టాక వీళ్ళు తినకపోతే వేస్ట్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి ప్రసాదం కింద కొంచెమే తింటారు కానీ మరీ ఎక్కువ చేసుకుంటే తినలేరు కదా, అందుకని కొంచెమే ఉడకబెట్టాను. అంటే కుక్కర్లో పెట్టాను. ఇంకా అవి ఉడకడానికి అయితే టైం పట్టిద్ది కదా. ఈ లోపు అయితే నూగు పిండి, అంటే మా అమ్మ వాళ్ళు అయితే పేల పిండి, నూగు పిండి, తెల్ల నూగులు అంటే ఏ ఉంటే అవి దేవుడికి అయితే పిండి అయితే కొడతారు. వాళ్ళైతే బాగా అంటే ఈ నూగులు ఉంటాయి కదా, నూగులు వేపాక వాళ్ళైతే రోట్లు వేసి దంచి బెల్లం వేసి కొడతారు మా అమ్మోళ్ళు అయితే. కాకపోతే మనకి అలా రోట్లు వేసి దంచడం అంటే చేత కాదు పెద్దగా. అంటే ఎక్కువ ట్రై చేయలేదు కదా ఎప్పుడు. ఈసారి అయితే ట్రై చేస్తా, కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు, అందుకని ట్రై చేయట్లేదు. మామూలుగానే మిక్సీలో వేద్దామని చెప్పేసి వాటిని అయితే బాండీలో పెట్టి వేపానండి. తర్వాత కుక్కర్ ఉడికిందని చెప్పేసి కుక్కర్ మూత అయితే తీశాను. నిజంగా అస్సలకి నేను 4 విజిల్లు రానిచ్చాను, పప్పును రానిచ్చినట్టు ఉడకలేదు ఫ్రెండ్స్. నిజంగా మా ఆయన అయితే అస్సలు ఎట్లా ఉడుకుతాయి అనుకున్నావు, నైట్ నానేస్తేనే అవి ఉడికేదంత మాత్రం అట్టాడితే నువ్వు 4 విజిల్లు క్యాపినవు, ఎలా ఉడుకుతాయి అన్నాడు. ఆయన అలా అనగానే నాకైతే పెళ్ళైన కొత్తలో ఒక విషయం అయితే గుర్తొచ్చింది. అదేంటంటే, నాకు పెళ్ళైన కొత్తలో ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అవి ఇవి అని పెద్ద తెలియదు. అంటే పెళ్ళైన కొత్తలోనే కాదులేండి, అమ్మాయి పుట్టిన కొత్తలో వాళ్ళు పక్కన ఆంటీ వాళ్ళు పూజలకి తాంబూలాలు పిలుస్తారు కదా. అంటే నేను కూడా చేసుకుంటాను, ఎలా చేసుకోవాలో చెప్పమంటే ఆంటీ చెప్పింది. ఫస్ట్ శనగలు నానేసి తర్వాత విజిల్ వచ్చాక, అంటే 4-5 విజిల్ రానిచ్చి ఆపేయమ్మ అని చెప్పింది. సర్లే తను ఎలా చెప్పిందో సేమ్ అలాగే వేసాను నేను. నిజంగా తను చెప్పినట్టే అలాగే వేసాను. కాకపోతే అందరూ అంటే తాంబూలానికి వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం కింద పులిహార, పొంగలు, ఈ శనగలు అయితే వేసిచ్చా. లక్ష్మక్క ఉంది కదా, అంటే అప్పుడు కొత్తలు అనమాట, తను కూడా పరిచయం అప్పుడే. అంతకు మించి పరిచయాలు అంటే జస్ట్ ఊరికి అట్లా వస్తా పోతా కనపడటమే అనమాట. ఆ రోజు అనమాట కొంచెం బాగా పరిచయాలు ఆ రోజు. అంటే ఇలా తాంబూలాలు తీసుకునేటప్పుడే అనమాట. అప్పుడు తనే నోట్లో ఒకటి వేసుకొని, ఏంటి అన్నీ వేసావు కానీ ఉప్పు వేయలేదు ఏందనింది. నిజంగా నాకైతే ఆయన నమ్మట ఆ విషయానికి. నాకు చెప్పలేదు అయ్యమా ఆంటీ అన్నాను. అసలు నిజంగా ఎంత నవ్వుకున్నారో. నిజంగా నాకైతే అప్పుడు తెలియలేదు ఉప్పు వేయాలని. తర్వాత ఎప్పుడు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, లక్ష్మక్క అయితే అదే నేను అమెరికా నుంచి వచ్చిందని చెప్పాను చూడండి, ఆ అక్క అయితే ఖచ్చితంగా ఆ మాట అనిద్ది, శనగలు ఉప్పేసావా అని ఖచ్చితంగా అనిద్ది నిజంగా. అంటే మళ్ళీ పులిహోరలు ఉప్పేసావా, మేము చెబితేనే కదా వేసేది, లేకపోతే వేయవు కదా నువ్వు అన్నట్టు. సరేలే నేను వేస్తున్నాలే అంటే అప్పుడు చిన్నపిల్లం కదా, తెలియక అప్పుడైతే తెలియక వేయలేదండి. ఇప్పుడు కూడా అన్ని సంవత్సరాలు వచ్చినా కూడా నైట్ పూట నానేసి వండాల్సిన గుగ్గిళ్ళని నేను అప్పటికప్పుడు వేస్తే అలాగే ఉండిద్ది. నిజంగా అసలు అది వయసుకి చిన్నపిల్లలకి సంబంధమే లేదు. తెలివితేటలు ఉంటే చాలు వండేయచ్చు. నాకన్నా చిన్న చిన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వండుతారు. అట్టయితే మళ్ళీ పెట్టి కుక్కరు 10 విజిల్ అయితే రానిచ్చాను కదా. ఈసారి అయితే ఉడికిపోయినాయి. కాకపోతే నల్లవి నాటువి అనమాట, అవి పండినవి చాలల్లో. కొంచెం నూనె, అంటే నేను మామూలుగా ఎలా వేస్తాను సేమ్ అలాగే వేసాను. కాకుంటే లేట్ అయింది, తొందరగా చేద్దామని చెప్పేసి నేను వేయటంలో కొంచెం అడవిడిగా వేయటంలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడింది. ఆయిల్ ఎక్కువ పడిందని తిరుమత గింజలు ఎక్కువ వేసాను. తిరుమత గింజలు ఎక్కువ వేసేసరికి మొత్తం తిరుమత గింజల్లాగే అనిపించింది, మొత్తం శనగలు మొత్తం. ఈలోపు ఈ తిరుమత వేసేలోపు అంటే ఈ ఉడికేలోపు నేను ఆల్రెడీ నూగు పిండి కూడా అయితే మిక్సీ పట్టాను. అందుకని ఇవి తాలింపు వేసాను కదా, ఇవి అయితే ఒక ప్లేట్లోకి తీసి, అంటే ఫస్ట్ నిండి ఒక ప్లేట్లో తీసి ఫస్ట్ దేవుడి దగ్గరికి అయితే పెడదామని, ఇవి దేవుడి దగ్గర పెట్టి ప్లేటే దేవుడు తీసా కదా. తర్వాత ఇంకేదైనా ప్రసాదం చేద్దామని చెప్పేసి ఆలోచించుకొని నిన్న నేను ఇంటి ముందుకి పాల సేమియా అని అమ్ముతుంటే తీసుకున్నాను. 50 రూపాయలకి 15 అని చెప్పాడు. కానీ ఆంటీ 15 కాదు 25 ఇవ్వమంది. సర్లేని 23 ఇచ్చాడు, 2 తగ్గించి. నేను 15 అడిగితే నిజంగా నేనైతే ఖచ్చితంగా 18 అడిగేదాన్ని అంతే. కానీ ఆంటీ వాళ్ళు ఎట్టని పెద్దోళ్ళే 25 అడిగింది. అంటే చెప్పిన దానికన్నా ఎక్కువ అడిగింది. ఎక్కువ అడిగేసరికి 25 అడిగితే 23 ఇచ్చింది కదా. నేను వాటిని ఇట్లా వేడి వేడి పాలల్లో వేసి కొంచెం పంచదార వేసి ఇలా కల తిప్పితే ఆ వేడంతా కొంచెం తగ్గేదాకా, నిజంగా సేమియా పాయసం ఎలా ఉంది సేమ్ అలాగే ఉంది. అందుకని చెప్పి దేవుడికి కూడా అది ఈ శనగలు, నూగు పిండి అయితే మొత్తం 3
మూడైతే కొట్టాను. దేవుడికి శనగలు నువ్వు పిండి అంటే చాలా ఇష్టం అంట. పేలపిండి కానీ ఏదైనా పిండి దేవుడికి ఇష్టం అంట. పేలపిండి చేస్తారు మాకల్లి. పేలపిండి బియ్యంతో జొన్నలతోటి చేసుకుంటారు. కాకపోతే నేను ఇంకా నూగులతో నూగు పిండి చేసి దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర ఎత్తే పూజ అయితే చేసేసుకొని పూజ అయితే అయిపోయింది. పూజ చేసుకొని అంతా ఇంట్లో పని అంతా అయిపోయేసరికి నాకైతే 10 దాటింది ఫ్రెండ్స్. అది 10ంటికప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళి దీపం పెట్టుకుందామని చెప్పేసి ప్రమిద అయితే చేస్తున్నాను. ప్రమిద ఎందుకు చేస్తున్నారు, కార్తీక మాసం కాదు కదా అనుకోవచ్చు. కాకపోతే ఆంటీ ప్రమిద చేసి అంటే మన ఇంట్లో ప్రమిదలు ఏమైనా ఉంటే ప్రమిదలు తెచ్చుకొని లేదంటే ఏదైనా ప్రమిద తెచ్చుకొని 365 ఒత్తులు వెలిగించండి ఆవు నెయ్యితో మంచిది ఈ రోజు అని చెప్పింది. సర్లే తను చెప్పింది కదా, ఎందుకు చెప్పిన మాట ఇంటి మంచిదే కదా అంటే తప్పేం కాదు కదా వెలిగించడం దీపాలని చెప్పేసి సరే అని ఇంట్లో ఉన్న పిండితో అయితే నేను గోధుమ పిండితో స్నానం చేశాక అంటే ఇంక పూజ అంతా అయిపోయినాక అప్పటికప్పుడే చేసుకున్నానండి. ముందైతే చేసి పెట్టలేదు. ముందు చేసి పెడితే ఎండిపోతుంది, అందుకని బాగా చూడటానికి బాగుండట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే అప్పటికప్పుడైతే తయారు చేసుకొని దానికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుందామని ఫస్ట్ అయితే అంటే నానబెడదామని ఆయిల్ అయితే వేసాను. అంటే ఆయిల్ కాదు ఆవు నెయ్యి వేసాను. ఆవు నెయ్యి అయితే చేస్తే మంచిదండి. ఇటు మన కార్తీక మాసంలో తెచ్చిన ఆవు నెయ్యి అయితే అలాగే ఉందండి చాలా వరకు. అందుకని చెప్పేసి ఆ ఆవు నెయ్యి దాని మీద వేసాను. అంటే 365 ఒత్తులు కట్టున్నది కదా దాంతో వేసి తర్వాత ఆ ప్రేమిద చుట్టూ అయితే కుంకుమ బొట్టు అయితే పెట్టుకొని ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ గుళ్ళో ఉన్నారు చాలామంది. నేను ఇదే కాదండి ఫస్ట్ ఇంట్లో పూజ అవ్వగానే గుళ్ళోకి వచ్చాను ఒకసారి. అప్పుడైతే సెల్ తీసుకురాలేదు. కాకపోతే దేవుడి దర్శనం చేసుకొని నేను మా ఆయన ఇంటికి వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇది రెండోసారి అనమాట. ప్రమిద తీసుకొచ్చుకొని వెలిగించని చెప్పినాక మళ్ళీ అనమాట వెళ్ళి వచ్చానమాట. ఇప్పుడు వచ్చి అటు సైడ్ అంటే ఇది గుడి కదా, గుడి పక్కన ఇది చూడండి అందరైతే రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు కింద అయితే అందరైతే పెట్టుకున్నారు ఆల్రెడీ పొద్దున్నే. కాకపోతే నేను పెట్టేసరికి కొంచెం లేట్ అయింది, 11 అలా అయింది. నేనైతే ఇంక ఒత్తులు వెలిగించి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళాను. గుళ్ళో అయితే అభిషేకాలు చేస్తారు 12ంటికి. 12ంటి దాకా అటు నేను ఏం తినలేదు. అందుకని చెప్పేసి ఇంకా దేవుడు అభిషేకం అయిపోయినాకే అంటే పూజ అయిపోయినాకే తిందామని చెప్పేసి అలాగే ఆగాను. చూడండి కమల రసము ఎన్ని రసాలు అయితే తెస్తున్నారు దేవుడికి అభిషేకాలకు అనమాట. ఇది కూడా అంత అభిషేకాలే అవే పండ్లతోటి మొత్తం పండ్లు అన్ని రకాల పండ్లు వేసి 11 రకాలు ఏమో పండ్లు వేసి పటికి బెల్లం వేసి మొత్తం అయితే కలదిప్పాలి. నన్ను కలదిప్పమన్నారు. ఎందుకంటే నేను పక్కకుంటాను కదా తిప్పుతానో లేదో అన్నట్టు. సర్లే ఎందుకు తిప్పను అని చెప్పేసి తిప్పుతా అని చెప్పాను. ఫస్ట్ వాటిల్లో బొప్పాయికాయ కమలాకాయ ఏంటంటే చాలా పండ్లు అయితే వేసారు. నేను వచ్చేసరికి అన్ని పండ్లు అయితే వేస్తున్నారు. అంటే నేను అటుపక్క దీపం పెట్టుకుంటున్నాను కదా, నేను వచ్చేసరికి ఎన్ని అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళంతా కూర్చొని. ద్రాక్ష, ఖర్జూరం, బొప్పాయికాయ, పుచ్చకాయ, కమలాపండు, అరటిపండు ఇంకా ఏంటంటే చాలా రకాలు అయితే వేసింది దాంట్లో. అంటే 11 రకాలు వేసింది. 10 రకాలు అయితే మామూలు పండ్లు అన్నీ వేసింది. ఒక రకం దొరకలేదని చెప్పేసి చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయలు అయితే కలిపేసేసింది. అంటే అందుబాటులో ఆమె ఒక్కతే కదా ఉండేది. మాకు ఎవరికైనా చెప్తే తెప్పించేవాళ్ళం. కానీ ఆమె చెప్పలేదు. అందుకని ఆ ఒక్క ఫ్రూట్ అయితే చిన్న చిన్న ఉసిరికాయలు అయితే వేసారు. నేను కలదిప్పుతుంటే నీ వల్ల కాదు నేను కలదిప్పుతానని చెప్పేసి ఆ ఆంటీ వచ్చి వాటిని అయితే కలదిప్పుతుంది. ఆమె చూడండి బాగా కలదిప్పమంటే ఇట్ట అంటుంది. సరే ఆంటీ మీరు ఎట్ట కలదిప్పితే అలా కలదిప్పండి అన్న. సరే ఆమెకి చేత కావట్లేదు, మామూలుగా కొంచెం చిన్నగా అంటుంది. సరేలే ఇట్టి నేనే కలదిప్పుతాను అంటే ఆంటీ జాగ్రత్త కింద పడతాయి అంది. లేదులే జాగ్రత్త కలదిప్పుతాను నేనే అని చెప్పాను. తనకి ఎలా చెప్పినా అన్ని అంటే అడుగు అన్నీ పైకి వచ్చేటట్టు మొత్తం కలిసేటట్టు తిప్పమన్నాను. తనకు కుదరలేదు. సర్లే మనమే తిప్పుదామని చెప్పేసి చూడండి మొత్తం అయితే గట్టిగా అలా మొత్తం అనేసరికి అడుగు అన్నీ ఇలా నాకు కూరలు వండుకోవడం ఎలా వచ్చు సేమ్ అలాగే అన్నీ అనేసాను. వచ్చేసినాయి మొత్తం. ఇంకా చాలులే ఇలాగే అని చెప్పేసింది. మొత్తం అలా చేశాక తీసుకెళ్ళి ఫస్ట్ అయితే పాలతోటి అభిషేకం అంటే అభిషేకం 12ంటికి చేస్తుంది ఆంటీ. అభిషేకాలు చేసేదాకా నేను అక్కడే ఉన్నానండి. ఎందుకంటే మనం ఎటు చూడలేము. నేను ఏరో గుడికి అయితే ఎక్కడికి వెళ్ళలేదు కొంచెం ఓపిక లేక. ఎందుకంటే ఈ ఎండలకి వెళ్ళి మళ్ళీ ఎందుకు నీరసపడిపోవటం అని చెప్పేసి నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఇంటి ఎదురు కొండంత దేవుడు మన ఇంటి ఎదురే పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఆయనే శివయ్యే కదా అని చెప్పేసి ఇంటి ఎదురే చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇంటి ఎదురు దర్శనం అయినాక కైలాసగిరి కానీ కోటప్పకొండ కానీ వెళ్ళేదాన్ని. కానీ ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు, అంత ఓపిక అయితే లేదు. అందుకని ఇంటి ఎదురే శివయ్య దగ్గరే అన్ని అభిషేకాలు చేసుకుంటూ ప్రశాంతంగా అక్కడే కూర్చున్నాను. అభిషేకాలు అన్నీ అయిపోయేదాకా అన్నిటితో చేసింది పాలతోటి చెరుకు రసంతో అన్నిటితోటి. నేనైతే ఇంకా దర్శనం చేసుకొని మొత్తం అలంకరణ అంతా అయిపోయేదాకా ఇంకా అక్కడే ఉన్నాను. చూడండి ఇప్పుడు కూడా పళ్ళతోటి కూడా అభిషేకం చేసింది మొత్తం. అంటే మనం తీసుకెళ్ళిన పళ్ళు ఉన్నాయి ఇందాక నేను ఇట్లా అన్నా కదా, ఆ పళ్ళు పెట్టి అంటే అంత అలంకరణ అనమాట. పైనుంచి ఇలా వేయటం మొత్తం దేవుడికి
కనపడకుండా దేవుడు కనపడకుండా మొత్తం అయితే పనులతోటి నింపేసింది. తర్వాత హారతి ఇచ్చేసి మా అందరికీ అంటే ప్రతి అభిషేకానికి 2-3 అభిషేకాలకు ఏమో హారతి ఇచ్చిందండి. ప్రతి అభిషేకం అయిపోయినాక మళ్ళీ దేవుడిని అయితే నీళ్ళతో కడిగింది. పాలాభిషేకం నేను ప్రతిసారి చూస్తాను, ఎందుకంటే ఆంటీ చేస్తుంటుంది, లేదంటే తెల్లారుజామున చేసిద్ది ఎక్కువ. ఇట్లా అంటే పండగ రోజులప్పుడు మనం ఇక్కడ దర్శనం చేసుకుని ఏరో గుళ్ళకి వెళ్తాం కదా, ఆ టైంలో ఉండము. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం ఉన్నా కదా అని చెప్పేసి అక్కడే ఉన్నాను. పూజలు మళ్ళీ పూలతో కూడా మొత్తం అలంకరించి పూలాభిషేకం చేసి లాస్ట్కి అయితే దేవుడికైతే ఇలా అలంకరణ చేసింది. నన్నే తెమ్మంది దేవుడికి బట్టలు, అందుకే అవి నేనే తెచ్చాను ఫ్రెండ్స్. ఇంకా పూజ అంతా అయిపోయినాక నేను ఇంటికి వచ్చేసి వంట అయితే చేయాలి కదా, అందుకని వంట చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉపవాసం ఉండట్లేదు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ మధ్య నేను అంటే ఊర్లకు వెళ్ళా కదా ఎక్కువ, అంటే జర్నీ ఎక్కువ చేసేసరికి కొంచెం నీరసంగా ఉంటుంది ఈ మధ్య. అందుకని చెప్పేసి నేనైతే ఈ సంవత్సరం అయితే ఉపవాసం ఉండట్లేదు ఫ్రెండ్స్. అందుకని వంట అయితే చేసేసుకుంటున్నాను. ఓ పక్క అంటే తోటకూర తాలింపు, అంటే తోటకూర పులుసు అనమాట. తోటకూర పచ్చిమిరకాయ టమోటా వేసేసి జస్ట్ ఒక్క సుక్క నీళ్ళు వేసి ఉడకబెట్టాక దాన్ని ఎనిపి తాలింపు అయితే వేసేసుకుంటాను నేను, ఏ పప్పు వేయకుండా అనమాట. అలా వేసుకొని తింటే నిజంగా టేస్ట్ చాలా బాగుండిద్ది. భోజనం చేశాక మళ్ళీ నేను గుళ్ళోకి వెళ్ళాను. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ అంటే ఆంటీ వాళ్ళందరూ జాగారం చేస్తున్నారు. నేను చేయట్లేదులేండి, వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే 12 దాకా ఉన్నాను నిద్రపోకుండా. ఎందుకంటే అంటే ఎటు నిద్ర పట్టలేదు. కానీ ఉదయాన్నే లేచి మళ్ళీ క్యారేజ్ కట్టాలి. మామూలుగా అయితే సెకండ్ సాటర్డే సెలవు ఉండేది మా పిల్లలకి, కానీ ఈ సంవత్సరం సెలవు లేదు. అంటే ఈ నెల నిన్న అంటే పండుగ రోజు సెలవు ఇచ్చారు కాబట్టి మళ్ళీ సెకండ్ సాటర్డే ఎటు స్కూల్ ఉందని చెప్పేసి నేనైతే ఉదయాన్నే లెగవాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే పడుకున్నా ఫ్రెండ్స్ 12కల్లా. అంటే 11:30 దాకా మెలుకున్నాను, 12 దాకా. ఇంకా తర్వాత నిద్ర పట్టేసింది. నిజంగా దేవుడైతే భలే మహిమ గల దేవుడు అండి. కాకపోతే డెవలప్మెంట్ ఏం లేక దేవుడిని అలా ఉన్నారు, అంటే కట్టిలేదు ఎవరు గుడినైతే. ఈ గుడి ఎప్పుడు డెవలప్ అయిద్దా అని నేనైతే నిజంగా ఎదురు చూస్తున్నా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీరు ఎలా చేసుకున్నారు ఈ పండుగని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.